శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపటి నుండి మూఢమండి. మూఢం అంటే ఏమిటి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. మూఢం అంటే శుభకార్యాలు చేయడానికి వీలు లేని రోజులు, ఏ పని చేయకుండా పనికిరాని కాలంగా, విడిచిపెట్టే కాలంగా దీన్ని భావిస్తారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం హిందువులు గ్రహాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి గ్రహస్థితి సరిగా లేకపోతే శుభకార్యాలు చేయరు. మూఢం సమయంలో శుభకార్యాలు చేయకూడదు. కొన్ని తప్పులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఎందుకు మూఢం వస్తుంది, ఈ సమయంలో ఎందుకు శుభకార్యాలు చేయకూడదు అనేది ఈ వీడియోలో చెప్తానండి. మూఢం అనేది 2 రకాలు. ఒకటి గురుమూఢం, 2 శుక్రమూఢం అని అంటారు. ఇక ఇప్పుడు వచ్చేది జూన్ 10వ తేదీ నుండి జూలై 8వ తేదీ వరకు గురుమూఢం. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ 3 రోజుల్లో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మూఢం సమయంలో శుభకార్యాలు చేస్తే ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు. ఈ సమయంలో శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఎప్పుడూ కూడా గురుబలం, శుక్రబలం ఉంటేనే జరుపుతారు. ఈ మూఢం సమయంలో గురుగ్రహానికి, శుక్రగ్రహానికి తక్కువ శక్తి ఉంటుంది కాబట్టి ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు. అందుకే దీన్ని మూఢం అని అంటారు. మూఢం సమయంలో ఏం చేయకూడదు. మూఢం సమయంలో 1 పెళ్లి చూపులు నిర్వహించడం వంటివి చేయకూడదు. 2 పెళ్ళిళ్ళు కూడా ఈ సమయంలో జరపకూడదు. ఒకవేళ పెళ్ళిళ్ళు జరిపిస్తే కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు, గొడవలు పడుతూ ఉంటారు, విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. శుభకార్యాలను ఈ మూఢం సమయంలో ప్రారంభించకూడదు. అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఉంది. 3 లగ్న పత్రికలు రాసుకోకూడదండి. పెళ్లి పత్రికల జోలికి వెళ్ళకూడదు. 4 మూఢం సమయంలో పెళ్లి మాటలు మాట్లాడడం కూడా తప్పే. 5 పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు. 6 కొత్త వ్యాపారాల్ని మొదలు పెట్టకూడదండి. పుట్టు వెంట్రుకలు ఈ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 7 చెవులు కుట్టించకూడదు. 8 కొత్త వాహనాలు కొనుగోలు చేయకూడదు. 9 శంకుస్థాపన చేయడం వంటివి కూడా చేయకూడదు. 10 ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారటం, సొంత ఇంటికి వెళ్ళిపోవడం లాంటివి కూడా చేయకూడదు. అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయండి. 11 దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఈ మూఢం సమయంలో చేయకూడదు. 12 వ్రతాలు చేయడం, విగ్రహ ప్రతిష్టాపనలు లాంటివి కూడా చేయకూడదు. 13 ఈ మూఢం సమయంలో వైభవంగా పుట్టినరోజులు చేయకూడదు. 14 చెరువులు తవ్వడం, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం, ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది. మూఢం సమయంలో ఏమేం పనులు చేయవచ్చు? 1 చిన్నపిల్లలకు అన్నప్రాసన చేయవచ్చండి. 2 దూర ప్రయాణాలు చేయవచ్చు. 3 ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరామతులు ఉంటే కూడా చేసుకోవచ్చండి. 4 భూములు అమ్మడం, భూములు కొనడం వంటివి చేయొచ్చు. 5 అగ్రిమెంట్లు రాసుకోవడంలో తప్పులేదు. 6 రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం లాంటివి కూడా చేయొచ్చు. 7 విదేశాలకు వెళ్ళడం, కొత్త ఉద్యోగంలో చేరడం వంటివి చేయొచ్చు. 8 కొత్త బట్టల్ని కొనుగోలు చేయొచ్చు. 9 ఏదైనా పుణ్యక్షేత్రానికి కూడా వెళ్ళొచ్చు. 10 దేవాలయాల్లో అన్నదానాలు చేయడం, సీమంతం వేడుకలు చేసుకోవడం, దైవ కార్యాలను నిర్వహించడం కూడా చేయొచ్చు. 11 నవగ్రహ శాంతులు, హోమాలు చేయించుకోవచ్చు. 12 మూఢం సమయంలో బాలింతలు, గర్భిణీలు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయొచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.